హలో వడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఫిష్ ఫ్రై. దీనికోసం ముందుగా ఫిష్ ముక్కల్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి ఏమేమి కావాలో తీసుకొని పక్కన పెట్టుకుందాం. కల్లుప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్, కారము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటే ముళ్ళు ఎక్కడ చేతిలో దిగుతాయా అని భయమేస్తూ ఉంటుంది. వీటన్నిటిని ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ ఫిష్ ఇప్పుడు కూడా నాకు సరిగ్గా తినటం రాదు. మా అమ్మ ఫిష్ వండితే చాలు ప్లేట్ పట్టుకొని మా నాన్న దగ్గరికి వెళ్తాం. మా నాన్న అయితే తినిపిస్తాడు. ఎప్పుడు చుట్టాలు ఇంటికి వెళ్ళినా కానీ నా ఫిష్ చేసి పెట్టినా రా తిందు కానీ అంటే మా నాన్న ఉంటే కానీ ఫిష్ తినను, మా నాన్న పెడతాడు నాకంట. బాగా చెప్పినా లే, రేపు పెళ్ళైనాక మీ నాన్న వచ్చి తినిపిస్తాడా అన్నాడు అని తిట్టేవాళ్ళు. కుళ్ళు మా చుట్టాలందరికీ మా నాన్న అంటే. నన్ను మా నాన్న ప్రేమను ఎవరు విడదీయలేరు. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్లో కొంచెం బియ్యం పిండి, పావు స్పూన్ కార్న్ఫ్లోరు, కొంచెం శనగపిండి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని ముక్కకు పట్టించేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ తీసుకుంటున్నాను. దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. అటు ఇటు తిప్పుతూ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.